नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् శివస్వామి గారిని వారి యొక్క ఈ సంకల్పానికి వారి యొక్క మద్దతును తెలియజేస్తూ కోరుతున్నాను. జయ గురుదేవ దత్త. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ వేదిక పైన అలంకృతులైన పూజనీయులు దైవస్వరూపులు వారికి శిరస్సు వచ్చి పాదాభివందనాలు అర్పిస్తూ తను కదలకుండా ఎంతోమందిని కదిలించేవారు గుడిలో ఉన్న భగవంతుడైతే తను కదులుతూ ఎంతోమంది లోపలున్న దైవత్వాన్ని కదిలింపచేసేవారు శ్రీ గురుదేవులు పూజనీయులు. ఒక్క నామస్మరణతో జై శ్రీమన్నారాయణ అనే ఒక నామస్మరణతో అందరి లోపల తేజాన్ని నింపిన దైవమూర్తి దైవస్వరూపులు. భక్తి భావనతో ప్రతి ఊరు పల్లె పల్లె వాడ కూడా ఇప్పుడు భక్తి ప్రపత్తులతో మన పూజలు మనం చేసుకుంటున్నాము. మన సాంప్రదాయాన్ని గౌరవంగా చేసుకుంటున్నామంటే వారు చేసిన కృషి ఎంత ఉంది. ఈ వేదిక పైన ఆ యొక్క దైవ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. మా గురుదేవులు శ్రీ మౌనస్వామి వారు వారి సేవ శ్రీశైలము మరియు పరిసర ప్రాంతాలే కాకుండా ఉభయ రాష్ట్రాలలో కూడా భక్తి ప్రపత్తులతో ఎన్నో గుళ్ళు మధ్యన ఆగిపోయి ఉంటే కూడా తను ముందలుండి తను కట్టించిన సందర్భాలే ఉన్నాయి. రామాలయాలు, శివాలయము, ఎన్నో ఆలయాలు కట్టించినారు. వారే మాకు గురుదేవులు. ఈ సందర్భంలో ఏమి మాట్లాడాలి అనేది రావట్లేదు. గురుదేవులు మన్నించి వారి సన్నిధిలో ఈ భక్తుల్ని దీవించవలసిందిగా జయ గురుదేవ దత్త. వీరంభట్ల స్వామి గారు అన్నమయ్య గృహసాధన సమితి ఉద్యమంలో మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వారు, మొట్టమొదటి ఆద్యులు, ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారు, ఎన్నో సంఘటనల్లో మనతో పాటు కలిసి నడిచినటువంటి వారు, నడిపించిన వారు. వారు ఇక్కడికి రావటం అనేది మహదానందం. వారి సందేశాన్ని ఇవ్వవలసిందే కోరుతున్నాను. విరాట్ పది విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభుజే జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి వహించిన మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ, కడప జిల్లా కందిమల్లాపురం సంస్థానంలో సజీవ సమాధి వహించారు. అటువంటి మహానీయుడు మన తెలుగు రాష్ట్రంలో ఉండడం ఎంతో మనం గర్వించదగ్గ విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వారు జయభారత్ సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు మరియు స్వామీజీ గారు. హైందవ భక్తి కళా ఉద్యమ సమారోహం స్వామివారి అనుగ్రహ భాషణం శ్రీ 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 త్రిదండి చిన్నజీవ శ్రీమన్నారాయణ రామానుజేశ్వర స్వామివారికి దివ్య సముఖంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఆశ్రమాన్ని చూడాలని ఎన్ని రోజులతో చూస్తాను. ఒకసారి వచ్చిపోయాను, అప్పుడు స్వామివారు కలవలేకపోయాను. ఈరోజు ఆయన దగ్గర పక్క నుండి మాట్లాడడం నాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉన్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనం గుర్తించేది కాలజ్ఞానం. చాలామందికి ఎక్కడ ఏ వింత జరిగినా ఆనాడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానం చెప్పాడని ప్రతి నోటే వింటున్నాం. అటువంటి మహానీయుడు మన భారతదేశంలో పుట్టడము ఎంతో గర్వించదగ్గ. దాంట్లో తెలుగువాడుగా ఉండడము మనకి ఎంతో చాలా ఆనందకరమైన విషయము.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే చాలా మందికి కాలజ్ఞానం గుర్తొస్తుంది. అంతకన్నా గొప్పగా చెప్పాడు. వేదాంతం గురించి చెప్పాడు, ధ్యానం గురించి చెప్పాడు, యోగ గురించి చెప్పాడు, గురు యొక్క శిష్యుడి యొక్క సిద్ధార్థ శతకము అని గురు యొక్క శిష్యుడి గురించి గొప్పగా చెప్పాడు. 6 మూఢనమ్మకాలు ఖండించాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో 3,32,000 గ్రంథాలు రచించారు. అటువంటి కాలజ్ఞానం ప్రతి నోట వింటూనే ఉన్నాం. ఎక్కడ ఏ వింత జరిగినా ఆనాడే చెప్పాడు. ఇటీవల జరిగిన కరోనా గురించి తన కాలజ్ఞానంలో ఈశాన్య ముందు విషగాలు వచ్చి విపరీతంగా తెచ్చామని చెప్పారు. ఈశాన్యం అంటే మనకు చైనా, విషవాయువు అంటే వైరస్. అది తన కాలజ్ఞానం ఆనాడే చెప్పారు. 2 కోట్ల మంది జనాభా వస్తారని చెప్పారు. 3 సంవత్సరాలు అలోకలం చేస్తుందని చెప్పారు. అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడము మరి ఎంతో గర్వించదగ్గ విషయము. ముందుమోపు రాజ్యాలని చెప్పారు, వేషాల రాజ్యాలని చెప్పారు, గాంధీ మహాత్ముడు పుడతారని చెప్పాడు, ఉత్తరాదేశంలో ఉత్తమ గాంధీ పుట్టేను అని చెప్పాడు. ఉత్తమ గాంధీని వినాయక గాడ్సే సంపుతున్న పేరు కూడా కాలకు రాశారు. ఉత్తరాదేశం అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తమ గాంధీ అంటే మన గాంధీ మహాత్ముడు. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొంటారని చెప్పాడు. ఆయన చంపే వ్యక్తి పేరు నాదురావు నాయక్ గడ కాలజ్ఞానంలో పొందుపరిచారు. అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ముందుగానే గాంధీ మహాత్ముడు పుడతానని, ఆయన వైశ్య కులంలో పుడితే కులం పేరు రాశాడు. స్వాతంత్ర సమరంలో పాల్గొంటారని చెప్పారు. చంపే వ్యక్తి పేరు కూడా రాశారు, నాదురావు నాయక్ గాడ్సే. ఏనుగు సత్యమని రాశారు. నాదురావు వినాయక గాడ్సే పేరు నాదురావు వినాయక అనే పదము ఇక్కడ కాలజ్ఞానంలో ఏనుగుతో పోల్చాడు. ఏనుగుతో గాంధీజీ సత్యమని రాశారు. అంటే ఈ చంపబడతాన్ని ఆ రోజే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 4 సంవత్సరాల ముందుకు రచించారు. అటువంటి మహానుభావుడు మనకు ఉండడం చాలా గొప్ప విషయము. ఇటువంటి కార్యక్రమాలు హిందూ మతంలో మనకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క భజనలు, సంకీర్తనలు, తత్వాలు ఇవన్నీ మళ్ళీ చాలా వెనుకబడిపోయినాయి. దాన్ని మళ్ళీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా మన స్వామివారిని, మన యొక్క రమణమూర్తి గారిని పదే కోరుకుంటున్నాం. జై వీరబ్రహ్మజీ, గోవిందమాంబజీ. శతాబ్దాలు దాటి వారు రాసినటువంటి తత్వాల ప్రభావం ఈనాటికి కూడా ప్రజల్ని వృత్తులు ఉగిస్తూ ఉన్నది. వారు బోధించినటువంటి ఆ సారాంశం ఏదైతే ఉన్నదో ఆ సారాంశం ఊగిస్తూ ఉన్నది. అటువంటి మహనీయులు దున్న ఇద్దాసుపేట నుంచి దున్న విశ్వదాస్ గారు ఇక్కడికి రావటం, వారు అన్నమయ్య గృహసాధన సమితిలో 2వ సంతకం పెట్టడమే కాకుండా అన్నమయ్య రథయాత్రని వారు జెండా ఊపి ప్రారంభించారు. వారు గొప్ప రచయిత. వారు ఈ తత్వాలను సేకరించి ఈ గ్రంథాన్ని మేము తీసుకురావడంలో కూడా ఎంతో పాత్ర వహించారు. ఆ కుటుంబం మన ఉద్యమంతో అన్నమయ్య ఉద్యమానికి అధ్యక్షుడిగా ఇక్కడ మా లక్ష్మేశ్వరు వారి యొక్క కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబము, ఈ వ్యవస్థలు, వీరిని ఆశ్రయించినటువంటి వేలాది మంది భక్తులు ఈ ఉద్యమంతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామివారి యొక్క ఛాయ కింద, ఈ యొక్క వారి యొక్క మహదాశయం కింద దీన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వదాస్ గారు మాట. తుంగతుర్తి చింతపల్లి, అది నల్గొండ జిల్లా పెదవరం మండలంలో ఉంది. అయితే దున్న ఇద్దాసు కేవలం ఒక నల్గొండ జిల్లాకే కాకుండా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో, అంటే ఉమ్మడి జిల్లాలందరినీ భక్తులందరినీ విముక్తులు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈయన తన చిన్నతనంలోనే తన భక్తి అంటే ఎట్లనో చూపించాడు. ఒకసారి తన తండ్రి రామయ్య పశువుల కాస్తుండగా ఈయనకు ఆ పని ఒప్పచెప్పి ఆ పశువులలోని 2 ఎడ్లను తీసి అరక కట్టి దున్నుతున్నాడు. ఆ సమయం లోపలే ఈయన ఏం చేశాడంటే ఆ ఎడ్లకడ ఆడుతూ పిల్లి గుట్ట అని గుట్ట ఉంది. ఆ గుట్ట లోపల కొంచెం ఒక రాయి కింద ఆడ పోయి ఏదో మాట్లాడుతున్నట్టు ఆ శబ్దం తనకి వినిపించి దగ్గరకు పోయి అడిగాడు, ఎవరన్నీతో మాట్లాడుతున్నారంటే, ఎవరో కానీ నాకు తెలియదు, కానీ నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ మామూలుడు కాడు, గొప్ప వ్యక్తి కావచ్చు అని. ఆ విధంగా చిన్నప్పుడే పువ్వు పుట్టగానే పరమలో దవుతుంది అంటూ దున్న ఇద్దాసు ఆ రోజే
ఆయన గొప్పవాడైతే అని చెప్పి తనని భావించడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా పెరుగుతూ ఆయన ఇంకొకసారి ఏం చేశాడంటే, ఆయన బావి దగ్గర మూట కొడుతుండేవాడు. మూట కొడుతుంటే కొంతమంది బ్రాహ్మణ్సే వచ్చారు. అక్కడ వచ్చి అక్కడ వంట చేసుకోవడానికి అక్కడ చుట్టుపక్కల లేనందువల్ల ఆ బావి దగ్గర వంట చేసుకోవడానికి వెళ్తారు. ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. వంట చేసుకుంటారు. చాలాసేపటికి అన్నం ఉడకలేదు. ఎందుకు ఉడకలేదని చెప్పి వాళ్ళందరూ తటపటాయిస్తుంటే విద్యాస్ గారు ఎక్కడ వెళ్ళి ఆ అన్నం ఉడకదు కానీ మీకు మార్గం చూపిస్తానని చెప్పి ఆయన ఆ తొండం బొక్కెర కొడుతున్నటువంటి తొండంకెళ్ళి వచ్చే నీళ్లను తన నోటి ద్వారా పట్టి ఆసనం ద్వారా వదిలేసినంట. అంటే అటువంటి మహా గొప్ప వ్యక్తి అయినా ఆ విధంగా వాళ్ళకు జ్ఞానోదయం కలిగజేశాడు. ఇంకా ఏం చెప్పాడంటే, మన్ను పోయి మన నీళ్ళ కలిసను, నీరు పోయి నీటిలో కలిసను, గాలి పోయి గగనం వచ్చాడు, బత్తెమడిచిన చిన్నము లోపల ఉత్తర కాశీకి చేరాడు. మనిషి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుందంటే, ఈరోజు మనం గొప్ప వాళ్ళం, మనం అది ఇది అనుకుంటాం కానీ ఎంత గొప్ప వాళ్ళం ఎంత అయింది చివరి గడియలో తెలుస్తుంది అని చెప్పి విద్యాస్ గారు చెప్పడం జరిగింది. తర్వాత క్షమించాలి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళ కావడం లేదు. రజనీ కుమార్ గారు దశాబ్దాలుగా నాకు తెలిసిన ఆశ్చర్యం ఏంటంటే, నిన్నే మాట్లాడాను నేను వారితో. విజయ విహారం పత్రిక నాటి నుంచి కూడా వారు వేద ఉపనిషత్తుల మీద వారు రాసినవి చూసి నేను చాలా సంతోషపడ్డాను. వారు మీతో మాట్లాడితే నాకు మాట్లాడుకున్నట్టు ఉందండి అని వారు నాకు గొప్ప కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నిన్న. వారు ఎక్కడ ఉన్నారు? నేను రజనీ కుమార్ గారు వారికి మైక్ అందివ్వాలండి. పండితులు సాయి ఉద్యమం, షిరిడి సాయి ఉద్యమంలో వారికి ఆలయాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. మనకి కలుపుకుని తీసుకుని వచ్చి ఈ ఉద్యమంలో నిలబెడతానని వారు వాగ్దానం చేశారు. వారు మాట్లాడతారు. సద్గురు పరబ్రహ్మణే నమః. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఆ సత్యం వైపుకు మనందరినీ కూడా నడిపించడానికి శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో జయభారత్ అధ్యక్షులు శ్రీ రమణమూర్తి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాసమ్మేళనానికి విచ్చేసిన అందరం కూడా నడవాలని కోరుకుంటూ, ముందుగా పూజ్యులు గురుతుల్యులు సద్గురువు అయినటువంటి శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర స్వామి వారికి, రమణమూర్తి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సాధు సంతులకు, పెద్దలకు, భక్తులకు, కళాకారులకు ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వామివారు నన్ను ఇక్కడికి కట్టి తీసుకుని వచ్చారు అని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు. వాస్తవానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు నాకు వాస్తవానికి అనియత గురువులు. అంటే మనందరికీ తెలుసు, నియత గురువులు అంటే నియమింపబడిన వారు, అనియత గురువులు అంటే సందర్భానుసారం వచ్చి వారి ఉపదేశాన్ని ఇచ్చి వెళ్ళేటువంటి వారు. నేను ఒంగోలులో చదువుకునే రోజుల్లో మాకు తెలిసింది ఒకటే. నేను ఇంటర్మీడియట్లో భగవద్గీత చదివాను. అందులో పరబ్రహ్మమే భగవంతుని స్వరూపం అని తెలిసింది. తర్వాత సాయిబాబా గుడి ఉండేది అక్కడ. భరద్వాజ మాస్టర్ గారు శిష్యులైనటువంటి లలిత మేడం గారు సాయి అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవారు. అయితే ఒక ముద్ర, ఒక స్టాంప్ అనేటువంటిది కూడా కావాలి ఇంకా మనసులో దృఢపడేదానికి. ఆ సందర్భంలో నేను డిగ్రీ 2వ సంవత్సరం చదివే రోజుల్లో స్వామివారి యొక్క సత్సంగ ప్రవచనాలు ఒంగోలు PVR బాయ్స్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా క్లాసుకు టైం అవుతుంది. స్వామివారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నారు. స్వామివారు మాట్లాడుతుంటే కదల్లేం. ఆ రోజుల్లో మా అందరికీ కూడా అంత యువకులు, అంటే ఆ రోజుల్లో ఇప్పుడు నేను చూడలేను కాబట్టి ఆ రోజుల్లో నల్లటి గడ్డం యువకులుగా ఉండేటువంటి వారు స్వామివారు. స్వామివారికి 15 భాషలు వచ్చని చెప్పి ఆయన యువకులందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతారని చెప్పి మేము ఆశతోటి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా టైం అవుతుంది. ఆ సమయంలో చెప్పారండి ఒకటి నా మనసులో దృఢంగా పడేటువంటి ఒక ముద్ర. నారాయణ పరబ్రహ్మ తత్వనారాయణ పరహ అనేటువంటి దాన్ని వివరించారు. నారాయణుడు ఎవరో కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపమేనని చెప్పి. అలాగే అంతశ్చరతి భూతేషు
అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పారు. అంతటా వ్యాపించి ఉన్న తత్వమే నారాయణ తత్వం అని చెప్పారు. నిజంగా నాకు ఆ రోజు ముద్ర పడిపోయిందనమాట. ఎందుకంటే మనం మార్క్ లిస్ట్ ఇస్తారండి, ప్రధానోపాధ్యాయులు సీల్ వేసిన తర్వాత దానికి వ్యాలిడిటీ వస్తుంది. మరి 2 రాష్ట్రాల్లో ఇంత భక్తుల్ని నడిపించేటువంటి స్వామివారు ఆ రోజు ముద్ర వేశారు. ఆ పరబ్రహ్మ తత్వమే ఈ రోజు నన్ను చెవులు పట్టుకొని ఇక్కడికి లాక్కొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు స్వామివారి ఆధ్వర్యంలో హిందూ భక్తి కళా సమ్మేళనం అనేటువంటిది, సమారంభం అనేటువంటిది ప్రారంభం కావటం నిజంగా చాలా అదృష్టం అండి. స్వామివారు ఆధ్యాత్మిక ప్రవాహం, గంగా ప్రవాహం వంటి వారు. మరి రమణమూర్తి గారు సామాజిక ప్రవాహం. ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటిది సామాజికతతో కలిసి ప్రయాణిస్తుందో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. మరి ఈ సమాగమం అనేటువంటిది త్రివేణి సంగమంలాగా అన్నింటినీ కలగజేసుకుని ఆ జ్ఞానసాగరంలోకి వెళ్ళాలి. స్వామివారు మొట్టమొదటి శాంతి మంత్రంలోనే మనకి దిశానిర్దేశం చేశారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ తత్వం నుంచే, ఆ ఏకైక తత్వం నుంచే ఇన్ని సాంప్రదాయాలు ఉద్భవించాయి. అన్నమాచార్యులు వారు చెప్పారు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మం ఒక్కటే. ఆయన కళాకారుడు కూడా, ఆయన వాగ్గేయకారుడు, దాన్ని బయటకు తీసుకెళ్ళాడు. మనం దాన్ని మర్చిపోయామా? అలాగే నేను మేను సందులోన చందమామ పాము అఖండ కళలతో వెలుగుతుంది చందమామ. బ్రహ్మం గారు చెప్పింది కూడా ఆ యొక్క ఆత్మ తేజస్సే నీలో ప్రకాశిస్తూ ఉందని చెప్పారు. వీరందరూ చెప్తుంది ఒకటే. అందుకే అసతోమా సద్గమయ, మనం సత్యాన్ని చేరుకోవాలి. ఆ సత్యమే మనల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది. రమణమూర్తి గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాను, మనం సత్యం ధర్మాన్ని గనక పట్టుకున్నట్లయితే మనందరం ఒకటే. అలా కాకుండా విడివిడి సాంప్రదాయాలను పట్టుకున్నట్లయితే మనందరం విడిపోతాం. కాబట్టి ఈరోజు స్వామివారు నిర్దేశించినటువంటి ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో, మన ఉపనిషత్తుల సారం కూడా అదే చెప్తూ ఉంది. సత్యం వద ధర్మం చెర. మనం అందరం సత్యాన్ని పలుకుదాం, అప్పుడు మనందరం కలుస్తాం. ధర్మాన్ని ఆచరిద్దాం, అప్పుడు మనందరం కలిసి నడుస్తాం. మరి దీనికి నిజంగా స్వామివారు ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన యొక్క సహృదయతకి మనం చదువుకున్నామండి. ఆ రోజుల్లో భగవద్ రామానుజుల వారు ఆ పెద్ద మందిరం మీదకెక్కి ఈ నారాయణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో కుల మత జాతి ప్రాంత రహితానికి అతీతంగా అందరినీ ఒక తాటికి మీదకి, ఒక స్రవంతిలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నించారు. వేద ప్రామాణ్యాన్ని ఈ యొక్క మంత్రానికి సుస్థిరపరిచినటువంటి ఆయనగా, సద్గురువుగా శ్రీ రామానుజాచార్యుల వారిని నేను పూజిస్తాను. అందుకే ఈ సద్గురు స్థానంలోకి ఇక్కడికి మనం రావాలంటే అది అదృష్టం ఉండాలండి. నాకైతే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సార్ చెప్పారు సాయిబాబా ఫౌండేషన్ అని. మేము నమ్మేది కూడా ఒకటేనండి, ఈ దేహమే షిరిడీపురము, మా మనసే ద్వారకమాయి, అందలి వెలిగడి తేజమ్మే సాయి నీవని నమ్మితిమి. ఇక్కడ మనం ఎవరని చెప్పినా ఆ తేజస్సు, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మం, దాన్ని మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి మనందరం ఇక్కడికి రాగలిగాం. అదేవిధంగా స్వామివారు ఈ విధమైనటువంటి కళారూపాల ద్వారా ఈ సమాజాన్ని మొత్తాన్ని బ్రతికించాలని. అదేవిధంగా మరొక ముఖ్య విషయం, అన్నగారి పర్మిషన్తో సమయాభావం అయింది, ఒకే ఒక్క మాట చెప్తాను. ఈరోజు హిందూ మతం అనేటువంటిది రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో స్వామివారి ఆధ్వర్యంలో, రమణమూర్తి గారి నాయకత్వంలో దీన్ని ముందుకు నడపడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది. ఈ విమర్శలన్నిటికీ ఒకటే సమాధానం, మనది సత్యయానం. సత్యం ఎక్కడుంటే అక్కడ స్వీకరిస్తాం. అది వేదాల్లో ఉన్నా, ఉపనిషత్తుల్లో ఉన్నా, చివరికి బైబిల్లో ఉన్నా, ఖురాన్లో ఉన్నా కూడా స్వీకరిస్తాం. మరి మనకు మత గ్రంథం ఏదండి? సత్యమే మనకి ప్రమాణం, ధర్మమే మనకు ప్రమాణం. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడలేదండి? మనం సత్యయానం చేసేవాళ్ళం, వాళ్ళు గ్రంథయానం చేసేవారు. వారికి గ్రంథమే ప్రమాణం. ఆ గ్రంథంలో ఏది ఉంటే అది, ఒకవేళ తప్పున్నా అది నమ్మాల్సిందే. అందుకనే అక్కడ గొడవలు అవుతూ ఉన్నాయి. మనం చూడండి, పాలస్తీనా ప్రాంతంలో, టర్కీ ప్రాంతంలో ఎన్ని ఘర్షణలు జరుగుతున్నాయో. దీని అన్నిటికీ కారణం ఏంటండి? గ్రంథాన్ని ప్రమాణంగా నెత్తిన పెట్టుకోవటం వల్ల. భారతీయులు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నా ఎందుకు వచ్చి కూర్చున్నారండి ఇక్కడ? నిజానికి స్వామివారు ఉన్నటువంటి స్థాయికి ఇట్లా అందరినీ కలిపి కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం లేదండి.
పూల రకములు ఎన్నైనా మాలలు ఒకటిగా ఒదిగేను, మానవులందున ఎవరైనా అందరూ సమమని చాటితివి. ఇందాకనే చెప్పారు మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది. మరి ఆ తత్వాన్ని మనం జీర్ణించుకున్నాం కాబట్టి, మనకి సత్యం ప్రమాణం కాబట్టి, ఆ సత్యాన్ని కళారూపాల ద్వారా తీసుకువెళ్ళాలని, ఈ భజనల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, మీ యొక్క సంకల్పానికి మాకు చేతనైనంత సహాయ సహకారాలని చేయగలమని చెప్పి ఆ శక్తిని కూడా మా సద్గురుదేవులు సాయినాథుల వారు అలాగే మీ యొక్క సంకల్పం ప్రసాదిస్తుందని కోరుకుంటూ ఉన్నాను. చివరిగా మేము ఇక్కడికి రావడం ఎంత ఆనందంగా ఉందంటే, మేము దసరాకు ఒక కార్యక్రమం పెట్టుకున్నామండి. సద్గురుదేవుల సందేశాలని జనాలకు అందించాలనే ఉద్దేశంతో భగవద్గీతలోని 108 శ్లోకాలని తెలుగు భాషలోకి మార్చుకొని వాటిని ఒక కరదీపికగా రూపొందించుకొని మా బాబా మందిరంలో భక్తులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. రేపు దసరా నుంచి వీటిని పారాయణం చేయాలనే ఉద్దేశంతో. అదే రకంగా కబీర్ యొక్క పాటల్ని వాటిని విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నాం మా మందిరం తరఫున. అదే రకంగా ఆదిశంకరాచార్యులు వారి మనీషా పంచకాన్ని తెలుగులోకి అనువదించి దాన్ని కూడా ఒక బుక్లెట్గా తీసుకొని వచ్చాం. దాన్ని మీ అందరికీ కూడా నేను తర్వాత అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి పరబ్రహ్మ చాలీసా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చాలీసాలు కూడా మేము రూపొందించుకున్నాం. మరి అవన్నీ రూపొందించుకొని మేము వాటిని బయటికి తీసుకెళ్లే క్రమంలో నిజంగా స్వామివారి యొక్క ఆశీస్సులు, ఈ చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆశీస్సులు కానివ్వండి, రమణమూర్తి గారి సంకల్పం కానివ్వండి, మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చిందంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఈ ఉద్యమంలో మా సద్గురు అయినటువంటి సమర్థ సద్గురు సాయినాథుల వారి ఆశీస్సులతో మాకు చేతనైనంత సహాయ సహకారాలని మీ యొక్క అనుమతితో, మీ యొక్క అవకాశంతో వినియోగించుకుంటామని తెలుసుకుంటూ మీకు మరొకసారి నమస్కరించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు. మాత నిశ్చలాంబ నారాయణమ్మ నన్ను మళ్ళీ 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 క్షమిస్తున్నారు. ఇవాళ కూడా క్షమించాలి. ఎందుకంటే కేవలం వీరి గానాన్ని వినడానికే ఆడిటోరియంస్ నిండుతాయి. వీరు పాడి చేస్తే ఇవాళ అందరం కూడా గర్వించాల్సిన విషయం. మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా అవార్డు అందుకుని ఏమన్నా ఉందంటే నాకు డ్యూటీ ఉంది, డ్యూటీ దిగిన తర్వాత మాట్లాడతాను, నాకు ఇక్కడ రావడానికి బస్ ఛార్జ్ కూడా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు అని ఆవిడ నడిచేటువంటి తీరత్యక్తమైన పరిత్యాగానికి రూపము, అచలతత్వానికి రూపము, మహాజ్ఞాని. అజ్ఞానమైనటువంటి టీవీ యూట్యూబ్ ఛానల్ ఆమెని కేవలం పాటలు పాడే మనిషి కింద, లేకపోతే ఇంకొంచెం సాహసించి ఆవిడకి సమస్త జ్ఞాన స్వరూపాన్ని అందుకున్న మనిషిని అక్షర జ్ఞానం లేకపోయినా పాటలు పాడుతున్నారని ఇలాంటి సెన్సేషనల్ కామెంట్లు పెట్టి వాళ్ళు వేల వ్యూస్ ఆవిడ పాటలకు సంపాదిస్తున్నారు. ఇవాళ పదే పదే నేను ఆవిడ క్షమాపణలు వేడుకుంటూ, వారు 2 గంటల తర్వాత కూడా మనం ఆవిడ మాట్లాడుతుంటే ఇంకా కావాలమ్మా అని అడుగుతాము. అటువంటిది వారికి కొన్ని నిమిషాలే అని నన్ను క్షమిస్తారు కాబట్టి చెప్పాను. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు. గట్టిగా అనాలి, ఈ మందిరం శోభిల్లాలి, ఓంకార శబ్దం రావాలి. జై శ్రీ శ్రీ శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతమునకు, అచల గురు సాంప్రదాయమునకు, శివరామ దీక్షిత అచల పరిపూర్ణమునకు, శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీకి, ఇక్కడ వెలిసినటువంటి యొక్క రమణమూర్తి గారికి మరి నా హృదయపూర్వకంగా 12 వందనాలు సమర్పించుకుంటున్నాను. నేను చిన్నదాన్ని నాయన, నాకు చదువు రాదు, చేసే పని జిహెచ్ఎంసీలో చేస్తా. అయినా మేము ఇక ఈ రకంగా గురుబోధ తీసుకొని ఎక్కడైనా వెళ్తుంటాను గురువు గారి దగ్గరికి. మా యొక్క దీక్ష ఏంటిదంటే శివరామ దీక్షితీయం, అచల పరిపూర్ణ బోధ. అటువంటి దీక్షిత నాయన నేను తీసుకున్నా. చదువు రాకున్నా గురుమూర్తి అన్నీ చెప్పిండు నాకు, అట్లా పట్టుకున్నా. చదువుతో పని లేదు అన్నట్టు జన్మనాం జాయితే శూద్రహాం, కర్మణాం జాయితే ద్విజః, వేద పాఠేన విప్రాణాం బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అని చెప్పినటువంటి అయ్యా. మరి నరుడు నారాయణుడు అనంగానే విన్నాం మనం, కానీ చూడలేదు ఇక్కడ మాత్రం చూస్తున్నాం. మరి మానవుడు మాధవుడు అనగానే విన్నాం, కానీ ఇక్కడ చూస్తున్నాం అయ్యగారిని, ఇక్కడ చూస్తున్నాం ఇగో అయ్యగారిని, రమణమూర్తి గారిను, స్వామీజీని. మరి
మానవ సేవే మాధవ సేవ అని అన్నాం. కానీ మానవ సేవ ఎంత చేస్తున్నాడో మాధవుడే చేస్తున్నటువంటి మహానుభావుని చూస్తున్నాం ఇక్కడ. మరి అక్కడ చూస్తున్నాం స్వామీజీని. అంటే అందుకు అటువంటిది నాయన ఇది. మానవుడు మాధవుడు అయిండంటే ఇక గిట్లా అవుతారు గిట్లా. కానీ ఏం తెలియకుండా కాలేం. గురు శిక్షణ లేకుండా, గురువు శిక్షణ లేక గురు తెట్లు గలుగురా, హజునికైనను వాని అబ్బకైనా తాళము చెవిలేని తలుపెట్ల ఊడురా, విశ్వదా విరామ వినరవేమా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధో బ్రహ్మేవామస్మి అహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యము జనకము సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జున సైతం ఉద్ధవంచ నమో నమః. భక్తజన కల్పవృక్షం శితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజీ అస్మద్గురు నమామ్యో. అచర గురు మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచర గురూజీ వెంకటదాసార్య పాద కమల సేవితం. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుధం నిష్కల్మశానందం రాజయార్య రాజయోగేంద్ర పాద కమల సేవితం. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురుం భజామి. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకి జై. శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతమునకు. ఇంకా ఎక్కువ టైం లేదు నాయన, ఎక్కువ చెప్పను. ఒక్కటే చూడుము నాదా. ఆ తల్లి ఆ సీతాదేవి అడుగుతుంది శ్రీరామచంద్రమూర్తిని, ఓ నాదా చూడుము నాదా, ఈ సగసగు బంగారు లేడి కావలే నాదా, ఎడుకొందు దీన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా, కడుమోదము తోడదాన్ని కాపాడుకుందునయ్యా. చూడుము నాదా, ఈ సొగసగు బంగారు లేడి కావలే నాదా. ఎందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే వనిత, ఇందువదన రాక్షసులు ఇలను కామరూపులైరి, మందమతులు నింద చేతురు నా మాట వినువు జాత. ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత. అయ్యా రామచంద్ర స్వామి, నా ప్రాణనాథా నిన్నడని ఏమని అడిగిందా నాయన. ఆ లేడిని అడిగిన నా కోరిక తీర్చకుంటే ఎట్లా అని ఆ తల్లి ఆ జగన్మాత సీత లోకమాత అడిగితే, వద్దిటు వలుక ఓ రామచంద్ర, ఏమి అడవిలో నేనేమన్నా కోరినా నిన్ను? వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము, వద్దిటు వలుక బుద్ధి తీర్చకిట్లు కాని పోని మాటలాడేదారు, పొద్దున్నే రద్ది చేయుచుందురేమి, వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము, వద్దిటు వలుక దిగులు ఏలనే ఓ వనితరని కోర్కె తీర్తు మమతలేలనే, పొగడంపు కల్పకూరి నగరంబున నివసించిన ఆ భగవంతుని కృప కలిగితే బంగారు లేడిని తెచ్చదా, దిగులు ఏలనే ఓ వనితరని కోరిక తీర్తు మమతలేలనే అని ఆ రామచంద్రమూర్తి అన్నట్టుగా పెద్దలు చెప్తే విన్నావు నాయన. అంతేగాని జై సద్గురునాథ ప్రభు మహారాజుకు, శ్రీ 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 త్రిదండి చిన్న జిఆర్ స్వామీజీకి. అలాగే రమణమూర్తి ఎంతో కృషి చేసి పనింది నాయన అన్న, ఎట్లయినా మీరు రావాలి అమ్మగారు అన్నదానికి ఆయనకు కూడా శిరసు వంచి ద్వాదశ వందనాలు చేస్తున్నాను ఆయన. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మరి మీరు విన్నటువంటి మహాత్ములకు మహనీయులకు ద్వాదశి వందనాలు. ఎవరి ప్రసంగానికి మేము
సంపూర్ణంగా సభాసదులంతా కూడా శ్రీమన్నారాయణ తత్వాన్ని, రామానుజుల వారి తత్వాన్ని కళ్ళ ముందు నిలిపి మనసుని కరుణార్థపూరితము, దయార్ద్రపూరితము చేసే విధంగా ప్రసంగించగలిగినటువంటి మా దరూరి నరసింహాచార్యులు గారు. వారు మేము గతంలోనే విజయ విహారంలో కురేసులు, పెరియనంబి, తిరుపనాళ్ళ వారు అందరి గురించి రామానుజుల యొక్క ఆలయ శిఖర అష్టాక్షరీ మంత్రాన్ని ప్రకటించడం గురించి మేము గతంలో రాశాము. కానీ వారు ప్రసంగించి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని అందిస్తారు. ఈ ఉద్యమంలో ఒక పాత్ర వహించమని వారిని, నరసింహాచార్యులు గారిని మేము మీ ముందు అర్థించాము, అంతకుముందు కూడా అర్థించాము. వారిని ప్రసంగించవలసిందిగా, వారి మద్దతు తెలియజేస్తే కోరు. ఓం అస్మద్గురుభ్యో నమః. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. వేదిక ముందు వేంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క దివ్య పాదారవిందములను మనసులో ధ్యానం చేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆచార్యులందరికీ, పరమపురుషులందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైనటువంటి పరమ భాగవతోత్తములందరికీ, పరమ ప్రపన్నులైనటువంటి వారు మీరు, వారందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఈ అవకాశాన్ని మా రమణమూర్తి గారు దయతో నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అధిక ప్రసంగం చేయకూడదు. ఇక్కడ విషయం ఏమిటి అని చెప్పనంటే, స్వామివారు భక్తి అనేటువంటి హైందవం లోపట ఉండేటువంటి ఈ భక్తి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని, ఈ హైందవము ఇంతకుముందున్న నిర్వచనాలు అవి ఇవి అక్కడ పక్కకు పెట్టండి, సనాతనం అంటారో, వైదిక ధర్మం అంటారో, హిందూ ధర్మం అంటారో, ఏదైనా ఇక్కడ బెడలేదు. కానీ ఇందులో ఉండేటువంటి తీవ్రంగా అప్పటి నుంచి మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఏ రుగ్మతలు, ఏవైతే ఉండకూడనివి, రాకూడనటువంటి ఏవైతే వైషమ్యాలు, వైరుధ్యాలు, ద్వేషాలు, తారతమ్యాలు, కులమత విభేదాలు ఇవన్నీ కూడా వచ్చాయో, వీటన్నింటిని సమూలంగా వీటికి స్థానం లేదు, ఇందులో విద్వేషానికి తావు లేదు. అంతేకాకుండా ఇది నాది, ఈ సిద్ధాంతమే గొప్పది, ద్వైతమో, విశిష్టాద్వైతమో, లేక అద్వైతమో, లేక శైవమో, శాక్తేయమో, వైష్ణవమో, మరోటో ఏదైనా కావండి. ఇక్కడ కావలసింది అంటే వీటన్నింటినీ కూడా గౌరవిస్తూనే మన అస్తిత్వాన్ని మనం కోల్పోకుండా మన దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు నడవాలి. అదే హిందూ మతం యొక్క ప్రత్యేకత. ఈ అభిప్రాయంతోనే రమణమూర్తి గారు ఇటువంటి ఉద్యమాన్ని, ఒక భక్తి ఉద్యమాన్ని అనుకోండి, దీన్ని ఆసరాగా తీసుకున్నారు. ఇది వీరు కొత్తగా సృష్టించింది కాదు, మనం కొత్తగా సృష్టించినటువంటి కాదు. నిజానికి చెప్పవలనంటే మా భగవద్ రామానుజ స్వామి వారే భక్తి ఉద్యమానికి ఆద్యులు. ఆనాడే వారు గుర్తించారు. సిద్ధాంత చర్చలు అటు పక్కకు పెట్టండి. వారు భగవంతుని ముందు జాతి, మత, కుల విభేదాలు, వైషమ్యం లేకుండా, ఎలాంటి వైరుధ్యాలకు తారతమ్యం లేకుండా, ఎటువంటి కొత్త యోగ్యతలు అవసరం లేకుండా అందరూ కూడా పరమ పురుషార్థం ఏమిటి, ముక్తి మోక్షము ఏదో అంటున్నాం కదా, ఆ ముక్తి మోక్షము అంటే పరమాత్మను పొందడం దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. అదే భక్తిని మాకు ఆళ్వాళ్ళు ప్రబోధించారు. అదే భగవద్భక్తిని, ఏకైకమైనటువంటి ఆ పరతత్వమైనటువంటి ఆ తత్వమునందు ఐకాంతికమైనటువంటి ఆ భక్తిని ప్రతిపాదించారు మా ఆళ్వాళ్ళు ప్రతిపాదించిన దాన్ని ఆచార్యులు, మిగతా వాళ్ళంతా కూడా దాన్ని ఆమోదించారు. ఆ భక్తి ఉద్యమాన్ని రగిల్చి దీంట్లో మనందరికీ అందించినటువంటి వారు భగవద్ రామానుజ స్వామి. అటువంటి భగవద్ రామానుజ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, ఆయన ఆనాడు ఏనాడైతే ఏ అవకాశం లేదు, హిందువులకు, శూద్రుల జాతికి ఈ అధికారాలు లేవు, ఇవి లేవు, వాళ్ళు పక్కకు పెట్టాల్సినటువంటి వాళ్ళు ఆలయ ప్రవేశానికి అనుగులు కాదు, భగవద్ ఉపాసనకు అర్హులు గారు, భగవద్భక్తి చేయడానికి అర్హులు కాదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఉండేటువంటి మన మతంలో, హిందూ మతం అనుకోండి, సనాతన భారతీయ వైద్యం, దాన్ని తుడిచిపెట్టి వాళ్లకు ప్రథమ స్థానం కల్పించినటువంటి వారు మా భగవద్ రామానుజులు. వాళ్లకు హరిజనులు అని పేరు పెట్టినటువంటి వారు, వారందరికీ ఆలయ ప్రవేశం కలిగించినటువంటి వారు.
కాబట్టి ఇక్కడ నీవు ఏ సంప్రదాయానికి చెందినవు, నువ్వు శైవమా, నువ్వు శివుణ్ణి ఉపాసిస్తున్నావు, మాకు సంబంధం లేదు. ఒకటి చెప్తున్నాను, విశిష్టాద్వైతము, శ్రీ వైష్ణము, రామానుజ సంప్రదాయము, విష్ణువు పరతత్వము, ఆయనను ఆశ్రయించడము, ఆయన ద్వారానే, ఆయనను తప్ప మిగతా ఏది కూడా లేదు అనేటువంటి భావనతో ఆయనను ఆశ్రయించడమే. దాంట్లో ఒక్క వీసమెత్తు కూడా భగవద్రామానులు కానీ మా స్వామివారు కానీ మేము కానీ ముందు వెనకకు వెళ్ళాము. అలాగని మేము ఇతరులందరినీ వేరే భిన్నంగా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ ద్వేషిస్తామనో దూషిస్తామనో వాళ్ళందరికీ మాకు అవసరం లేదనో మేము చెప్పడం లేదు. సర్వం విష్ణుమయం జగత్ అంటున్నామే, సర్వం పరమాత్మమయం ఉన్నటువంటిది కదా, విశ్వం విష్ణు అంటున్నాం కదా. తర్వాత ఈ విశ్వం రూపం లోపల ఉన్నటువంటి వాడు విష్ణువే. ప్రతి చెట్టు గుట్ట పుట్ట మనం ఏదైతే హీనము హేయము అనే అనుకుంటున్నామో అటువంటి వాటిలన్నింటిలో కూడా పరమాత్మయే ఉన్నాడు. అంతేకాకుండా ఈ సర్వ చేతనాచేతన పదార్థముల యందు సర్వం విష్ణువే వ్యాపించున్నటువంటి వాడు. వాణ్ణి పొందాలంటే మార్గం ఏమిటి? నీ యొక్క యోగ్యత, నువ్వు ఎంత చదువుకున్నావు, పాండిత్యమా, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఎలా పుట్టావు, ఇటువంటి మాకు అన్ని అవసరం లేదు. ఏ ప్రాంతం వాడివి, ఏ జాతి వాడివి, నువ్వు ఇస్లామా, ముఠమా, లేదా ఇంకో విదేశీయునివా, ఈ దేశం, అదంతా అవసరం లేదు. నీకు గాఢమైనటువంటి పరమాత్మ పైనటువంటి అభివ్యక్తి, గాఢమైనటువంటి అనురక్తి ఎప్పుడైతే నీకు ఉన్నదో ఆ అనురక్తే పేరే భక్తి. భక్తి అంటే మరోటే కాదు. భక్తి అంటే మనకు చాలా భక్తులు ఉంటాయి. ఏదో ఇంటి పైన భక్తి, పెళ్ళాం పైన భక్తి, ఈ పైన భక్తి, ఆ పైన భక్తి. ఈ భక్తులు వేరు. నిజమైన భక్తికి నిర్వచనం ఏమిటంటే పరతత్వమైనటువంటి ఏకత్వమైనటువంటి భగవంతుడు పరమాత్మ, సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను విడిచి ఉండలేను, ఆ పరమాత్మనే కావాలి, వాణ్ణి పొందడమే కావాలి అని వాణి పైన అనురక్తి, ఇతరమైనటువంటి సర్వ పట్ల ఒక రకమైనటువంటి విరక్తి, వాటిపై అనురక్తి లేకపోవడం, నాకు అది కావాలి, దానికోసం కావాలి. దానికి ఆధారం ఏమిటి? మాం ఏకం శరణం వ్రజ. మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మనే చెప్పాడు, నా పాదములు పట్టుకో, నన్ను శరణాగతి అయ్యి నేనే సకల విధములైనటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ పుణ్య పాప రూప కర్మలలో కూడా మనం బంధితులమై ఈ సంసారంలో పురుతూ చస్తూ ఉన్నాం. వీటంచి విడిచిపెట్టి నీ దగ్గర ఏ యోగ్యత అవసరం లేదు, ఏ యోగ్యతతో లేకపోవడమే నాకు కావాలి అంటున్నాడు పెరుమాళ్ళు. కావలసింది ఏమిటి? నన్ను నా పాదారవిందముడు శరణాగతి అయ్యి నన్ను నమ్ముకో. అదే భక్తి. ఆ భక్తి యొక్క తీవ్రమైనటువంటి ఇంకా పైకి వెళితే అదే ప్రపత్తి, అనురక్తి. అటువంటి భక్తి ప్రపత్తులే ముఖ్యమని చెప్పని, అటువంటి భక్తి ప్రపత్తులే ముఖ్యమని చెప్పని చక్కగా వారు శ్రీభాష్యానికి మంగళాచరణ శ్లోకం చేస్తూ చెప్తారు. అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రేణివాసే భవతు మమ పరస్మిన్ క్షేముషి భక్తి రూప. ఇటువంటి భక్తి రూపాపన్న జ్ఞానం ద్వారానే దానికంటే కూడా పరిడవిలినటువంటి ప్రపత్తి, శరణాగతి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణ, అటువంటి నమపద వాచ్యం చేత చెప్పేటువంటి ఆ ప్రపత్తి శరణాగతియే మూలము అని చెప్పని వారు సిద్ధాంకరించారు. అటువంటి భక్తి ప్రపత్తులనే దేశమంతా దాని ముందు ఏ రకమైనటువంటి విభేదాలు లేవు. అటువంటిదే హిందూ మతము, అటువంటిదే సనాతన భారతీయ వైదిక ధర్మము. కాబట్టి దాని ద్వారా నీవు చక్కగా స్వామిని చేరుకోవచ్చు అని చెప్పాడు. ఈ బంధము నుండి విముక్తం కావచ్చు చెప్పాడు. అటువంటి ఆ భక్తి సిద్ధాంతం అందులో ఉండేటువంటి ఈ మనం ఏం చేస్తున్నాం? మీద వేషం. ఆయన ఊర్ధ్వపుంటాలు పెట్టుకున్నాడు, ఆయన వైష్ణవుడే అండి, ఆయన మనకు పనికిరాడు, మేము శైవులమండి. నువ్వు శైవునివా, వైష్ణవుడివా, ఇంకోటా లేదా ఇంకో సంప్రదాయమా, లేదా ఈ దేశం వాడివా, పక్క దేశం వాడివా, చిన్నవాడివా, పెద్దవాడివా, మా దగ్గర తారతమ్యం లేదండి. అక్కడ ఎక్కటి పరసలేదు. అందరూ కూడా శ్రీమన్నారాయణుని ఆశ్రయం, పరతత్వమైనటువంటి ఆ విష్ణువును, విశ్వమంతా నిండినటువంటి ఆ పరమాత్మ, నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం. అది నీకు ఇష్టమైతే నారాయణను, లేదు నేను శివుడు అంటే అను, మాకేమి ఇబ్బంది లేదు. దానివల్ల నువ్వు ఏమంటావో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే శరణాగతి చేసి, ప్రపత్తి చేసి, భక్తి చేసి తద్వారా వాణ్ణి సాధించవచ్చు. ఇంకేది సాధనం కాదని చెప్పారు. కాబట్టి ఆ విషయం లోపల దీన్ని ఈనాడు పరిస్థితి ఏమడిపోయిందంటే చిన్నాభిన్నం, ఈ పైకి పైన ఏకతా సూత్రాన్ని పట్టుకోకుండా మేము వేరు, మీరు వేరు, మీరు వేరు, మీ ప్రాంతం వేరు, మేము స్త్రీలము, మీరు పురుషులు, ఇంకేదో ఇక్కడ ఆభిజాత్యాలకు పోయి అసలు విషయం మర్చిపెట్టి సమాజం చిన్నాభిన్నమైనటువంటి సందర్భంలో భక్తియే కలుపుతుంది అన్నారు. అటువంటి భక్తి ఉద్యమ ప్రతిపాదకుడైనటువంటి మా భగవద్రామానుల వారిని లోకానికి
ఉద్యమానికి వెలుగు చూపించినటువంటి వాళ్ళు మన ఉత్తమమైన ఆచార్యులు మా చిన్నజీయర్ స్వామి వారు. వారు ఈ ఉద్యమానికి ఇప్పుడు స్వామివారు రమణమూర్తి గారు దీనికి స్థాపన చేసినటువంటి వాళ్ళు అంటున్నాం కదా. వీరు తమ యొక్క ఈ తాము చేసినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు ఆచార్య సమర్పణం చేశారు. ఇప్పుడు అటువంటి ఆచార్యోత్తములు ఈ హిందూ మతంలో సనాతన భారతీయ వైదికంలో ఎలాంటి తారతమ్యాలకు విద్వేషాలకు తావు లేదు. అందరూ కూడా భక్తి అనేటువంటి మార్గం ద్వారా తాము పరమాత్మను చేరుకోవచ్చు అనేటువంటి ఉత్తమమైనటువంటి పురుషార్థ నిర్ణయం చేసేటువంటి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు స్వామివారు అసలైనటువంటి స్థానానికి వచ్చింది. ఎవరి ఉత్తముల యొక్క చేతులకు పోతే అది ఏ విధంగా దాని ఫలితాన్ని సాధిస్తుందో దానికి అనుగుణంగా మా చిన్నజీయర్ స్వామి వారి యొక్క రామానుల వారి యొక్క అపరావతారమే వారు ఇక్కడ. కాబట్టి అటువంటి మనం ఎంత అదృష్టం ఉంది. మనం ఇక్కడ భాగ్యనగరంలో మన స్థానంలో మన దగ్గర స్వామివారిని మనం చూసుకున్నాం. ఆ స్వామివారు మన యొక్క అదృష్ట విశేషములు ఇక్కడ చెబుతారు. ఇప్పుడు ఈ ఉద్యమం ఈ భక్తి ఇప్పుడు ఇక్కడ చేరున్నారు. ఇక్కడ మిమ్మల్ని అందరూ మీరు భాగవతోత్తములు ప్రపన్నులు ఉత్తములైనటువంటి భక్తులు అని అర్థం. ఇటువంటి మీరు ఏ బొట్టు పెట్టుకుంటున్నారు ఏం కట్టుకుంటున్నారు మాకు అవన్నీ అవసరం లేదు. ఏ సంప్రదాయం చేరినా మీరు భక్తి ఉద్యమాన్ని చేసుకోండి. భగవంతుని ఆశ్రయించడం కోసం భగవంతుడి ముందు అందరూ సమలే, అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయనకు చెందినటువంటి వారే. ఆయన మీరు అనుకున్నా అనుకోకపోయినా ఆయనే ముందుకు వస్తాడు. నిర్హేతుకమైన కృప అంటారు మా పెద్దలు. నిర్హేతుకమైన కృప కలిగినటువంటి పరమాత్మ నీవు భక్తి ఉన్నదా లేదా, నీ ప్రపత్తి ఉన్నదా లేదా అది కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన మనల్ని రక్షించడమే ఉన్నటువంటి స్వామి. అటువంటి ఆ భగవంతుణ్ణి మనం పొందడం కేవలం భక్తి ద్వారా. మీరు భక్తి రూపంలో ఇప్పుడు అమ్మగారు చక్కటి తత్వాలలో అలదైనటువంటి పదాలతో ఆ అఖండమైనటువంటి వేదములో వేదాంతములో చెప్పిన తత్వాన్ని వారు ఎంత అందంగా చెప్పారు. అలాగే ఎంతమంది మహానుభావులు ఏదో వేదార్థ ప్రవచనాలు చేయడం కాదు ఇంట్లో ఎందుకు ఏమి చదువు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తత్వాలలో, తర్వాత జానపద గేయాల్లో కవులు, తర్వాత వివిధమైనటువంటి కళారూపాలు ఎన్నున్నాయో అన్ని కళా బృందాలు, అన్ని కళా సమ్మేళనాలు, అన్ని మతాల విశ్వాసాల వాళ్ళు అంతలో కూడా దీనిలో సమ్మిళితమై భక్తి ఉద్యమం ద్వారా ఏకత్రితమై మనం పొందవలసినటువంటి ఆ పరమాత్మను పొందడానికి వీలున్నది అని చెప్తున్నారు. ఈ ఉద్యమానం ఇప్పుడు స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఉండబోతున్నది. మనం అంత అదృష్టం స్వామివారిని ఆశ్రయించాం. ఆ సాధు పురుషుల యొక్క దర్శనం, స్పర్శనం, భాషణం ఇంతకంటే ఏం కావాలండి. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అందించినటువంటి మా స్వామి వారికి, మిగతా మీ అందరికీ కూడా ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చినటువంటి వారికి, మా రమణమూర్తి గారికి చేయెత్తి నమస్కారం చేస్తూ తర్వాత నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే దాచుడు మేము ఎటువంటి వాళ్ళని తెలిసినా అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, ప్రసవపు, కృతజ్ఞ మాకు ఏమీ తెలియదండి. కాబట్టి ఇటువంటి వాళ్ళము కేవలం భగవంతుని శ్రీచరణారవిందుడు నమ్ముకున్నటువంటి వాళ్ళం. ఏ లోపాలున్నా పెద్దలు దయతో ఎవరికి ఏ లోపం అనిపించినా మన్నించి మా విషయంలోని ఆంతర్యాన్ని గ్రహించి మమ్మల్ని ఆశీర్వదించగలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు పెదముత్తేవి ముముక్షు జనపీఠాధిపతి గౌరు కృష్ణ గారు వారు సరిగా చెప్పారు, వారు ప్రసంగిస్తారు. స్వామీజీ వారు. సభాయే నమః. అఖిల మానవ కోటి ఆర్తివాపగదయను అవతరించిన దేవ అంజలులు గునుమా. వాడవాడల తిరిగి గూడె ముగరగి నామకల్పకమచట నాటుచుంటివ ప్రభు. వాసుదేవ. ఓమస్సు గురుభ్యో నమః. సభాయే నమః. మోక్షజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామ యతీంద్ర గురుదేవుల గురించి వారి కుమారులు చెప్పిన మాటలు ఇవి. శ్రీవారు యావత్ భారతావనిలో పర్యటిస్తూ వారి నృత్య సహిత మహా సంకీర్తనలో అందరినీ ఓలలాడించారు. సమాజానికి భక్తిరేవైనం గమయతి, భక్తిరేవైనం దర్శయతి, భక్తివశ పురుష. ఆ స్వామి దగ్గరకు చేరాలంటే భక్తియే మార్గము. ఆ స్వామిని చూడాలంటే భక్తియే మార్గము. ఆ స్వామి భక్తికి మాత్రమే వశుడు. కాబట్టి మనలో ఉన్న వ్యక్తిగతమైన దోషాలు కానీ సమాజగతమైన దోషాలు కానీ పరిహరింపబడి ఉద్ధరింపబడాలంటే
కేవలం భక్తి వల్ల మాత్రమే సాధ్యము. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మా గురుదేవుల మాట ఏమంటే, నాకు నామమే ఆహారము, ఆ నామము ఎక్కడ ఎవరు చేసినా నాకు ఆహారం చెందుతుంది. కాబట్టి మీరందరూ భజన చేస్తున్నారంటే మా గురుదేవులకి భిక్ష పెడుతున్నారు. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు, నమస్కారాలు తెలుపుతూ మన సమాజానికి మనం నిత్యం సంకీర్తన చేసుకోవటం, దానితో పాటుగా మన చరిత్రను కథలుగా చెప్పుకోవటం, మనకు మాత్రమే సొంతమైన సంపదను కాపాడుకోవటం. మనకు మాత్రమే సొంతమైన సంపద పద్యం. తెలుగు పద్యంలో ఉన్నన్ని, పద్యాలలో ఉన్నంత వైవిధ్యం మరే ఇతర భాషలలోనూ లేదని పెద్దలు చెప్తారు. ఉన్నాయి, ఆ భాషల్లో కూడా ఛందస్సులు ఉన్నాయి, వృత్తాలు ఉన్నాయి. కానీ ఇంత వైవిధ్యం ఎక్కడా కనిపించదు. ఆ తెలుగు పద్యం అమ్మ పాడారు. పద్యం బాగుండాలి, కళారూపాలు బాగుండాలి, జానపద కళారూపాలు బాగుండాలి. ఏ కళకైనా మన భారతీయులకి మీరు గమనిస్తే ఏ కళని చూడండి, అంతిమమైన లక్ష్యం భగవంతుడు. భరతనాట్యం, కూచిపూడి, పేరిడి నాట్యం, కోలాటం, చెక్క భజన, తోలుబొమ్మలాటలు, ఇలా ఏ కళారూపం తీసుకున్నా కానీ దానికి పరమ గమ్యం, పరమ లక్ష్యం ఏమిటంటే భగవంతుడు. ఇప్పుడు ఆ అనుసంధానం తిరిగి పొందాలి. శ్రీ గురుదేవులు, సీతారామచంద్రుల గురుదేవులు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. చిన్నపిల్లలు కొయ్య గుర్రం మీద ఆడుకుంటూ ఉంటారట. ఆ కొయ్య గుర్రం కాలు కింద వెళుతుందిట. ఎప్పుడుటది? ముందుకు వాలినప్పుడు. విషయం తెలుసుకోకపోతే అలాగే కాలు నలుగుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాం. ఆయన చెప్పింది ఏమంటే, భౌతికమైన ప్రపంచం వైపు మాత్రమే దృష్టి ఉంటే అలా మన కాళ్ళు చేతులు నలుగుతూ ఉంటాయి. విషయం తెలుసుకుని ఎటువైపుకి మరలమన్నారు? భగవంతుని వైపుకి మరలితే ఏమవుతుంది? ఆనందమే ఆనందం. కాబట్టి అందరం నామ సంకీర్తనలో మై మరిచిపోదుముగాక అని ప్రార్థిస్తూ మరొక మారు ఈ బృందం అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పించుకుంటూ నిర్వాహకులని శుభాభినందనలు తెలుపుతూ స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అహోబిల జియర్ స్వామి వారు తమ యొక్క అనుగ్రహ భాషణం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఒక వారం రోజుల క్రితం మా గురువుగారు జియర్ స్వామి వారితో సురేంద్రబాబు గారు, రమణమూర్తి గారు, భవానీ ప్రసాద్ గారు వీరందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. అప్పుడే ఊరు నుంచి వచ్చాం. వింటే ఒక కార్యక్రమం జరుగుతుంది. భక్తి అనే ఒక సూత్రంతో లోకం మొత్తాన్ని కట్టాలి, ఒక త్రాటి మీద నడపాలి అని ఓ మంచి సంకల్పం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, జియర్ స్వామి వారు, ఒక ఊళ్ళో ఒక క్షామం వచ్చింది, నీళ్లు తాగడానికి కూడా లేదు. ఒక మహానుభావుడు వచ్చి పలానా ప్రదేశం చూపించి ఇక్కడ తవ్వండి నీళ్ళు వస్తాయని చెప్పారట. అందరూ పలుగులు పట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కో చోట తవ్వుతున్నట్ట. నీళ్లు రాలేదని అందరూ వెళ్ళి ఆ స్వామిని తిట్టారట. రాకపోవటం ఏమిటని వెళ్ళి చూస్తే ఒక్కొక్క చోట 2 అడుగులు 2 అడుగులు గోతులు మాత్రమే ఉన్నాయట. స్వామి చెప్పారట, ఎవరైనా అలా కాదురా, ఎవడికి వాడు ఒక్కొక్క గుంట తవ్వితే నీళ్ళు ఎలా పడతాయి? అందరూ కలిసి ఒక చోట తవ్వండి నీళ్లు పడతాయి అన్నారు. అందరూ ఒక చోట తవ్వారు, అప్పుడు నీళ్లు వచ్చాయట. అలాగా ఈరోజు భక్తి అనేటటువంటి ఒక సూత్రంతో అందరం కలిసి సమాజాన్ని, అందరి హృదయాల్లో భక్తిని మనం వెలికి తీస్తున్నాం. చాలా మంచి పని. దానికి సారథ్యం వహిస్తూ రమణమూర్తి గారు మన స్వామివారి ద్వారా, ఎంతోమంది స్వాముల ద్వారా ఈ ఉద్యమం సాగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కళలు ఇక్కడ మనం బొమ్మలు చూస్తేనే తెలుస్తుంది. పెద్ద ఉపన్యాసం కూడా కాదు, కానీ ఒక చిన్న మాట. మొన్న మధ్య ఒక వీడియో మా వెంకటాచార్య స్వామి పంపించారు. నల్గొండ జిల్లాలో అనుకుంటాను, ఒక భక్తి ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతుంది అని ఒక టీవీలో వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంకాలం చెక్క భజనలు చేస్తూ నామ సంకీర్తన చేస్తున్నారు. ఆ ఊళ్ళో కులమత విచక్షణ లేదు. ముస్లిమ్స్ కూడా వచ్చి పాల్గొంటారట. రామాయణ గాథ పాడుతూ ఉంటారట అందరూ కలిసి.
విచిత్రం ఏంటంటే ఆ ఊళ్ళో కరోనా రాలేదు, అన్ని ఊళ్ళకి వచ్చింది కానీ ఆ ఊళ్ళో ఏ అనారోగ్యం లేదు. ఎవరు కూడా మేం గొప్ప అనుకోవడం అనేది ఉండదు. సాయంత్రం అయితే నలుగురు కలిసి కూర్చుని పేకాట ఆడేటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ అందరూ నామం చెప్తూ ఆడడం తప్ప ఇంకో ఆట లేదు. అంటే భక్తి అన్నిటికంటే గరీయసి అని చెప్పబడుతుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి మనందరం కలిసి తోడ్పడదాం. ఇందులో ఎవరికి అగ్రస్థానాలు ఇంకో స్థానాలు లేవు. ఎక్కడున్నా దేవుడు మనని చూస్తాడు. అందరం కలిసి సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. దయవుంచి ఈ యొక్క మహత్కార్యంలో మీ సంకల్పాన్ని అందించవలసిందిగా ఇక్కడ ఒక తీర్మానాన్ని మేము చీకట్లో తడుములాడుతూ ఉన్నాము, మాకు దారి చూపవలసిందిగా అర్థిస్తూ ఈ తీర్మానం, అభ్యర్థన తీర్మానాన్ని మీ ముందుంచుతున్నాము. దయవుంచి ఆమోదం తెలపవలసింది కోరుతూ ఈ తీర్మానాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ తీర్మానాన్ని ఉద్దేశించి, సభాసదులను ఉద్దేశించి సాక్షాత్ భగవత్ స్వరూపులైనటువంటి స్వామివారు ప్రసంగిస్తారు. తీర్మానాన్ని మొదట నేను చదువుతున్నాను, దయవుంచి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. మహత్తరమైన నిరుపమానమైన విలువల పట్టుకొమ్మగా పలు విశిష్టమైన విభిన్నమైన స్రవంతుల సమాహారంగా సహస్రాబ్దాలుగా భాసిల్లుతున్న మన హిందూ ధర్మం ఇప్పుడు సమాజంలో పెచ్చరిల్లుతున్న అనైతికత, మోహం, అసహనం, ద్వేషం, అసమానత, వివక్ష, క్రౌర్యం వంటి పెడపోకడల కారణంగా, ఎడతెగని మతాంతరీకరణల కారణంగా బలహీనపడటాన్ని చూస్తున్నాం. హిందూ ధర్మం బలహీనపడటం మన సమాజానికి, మన దేశానికి మేలు కలిగించదని ఈ సమారోహం విశ్వసిస్తోంది. ఈ సంక్లిష్టమైన సమయంలో పరమపూజ్యులు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వాముల వారు ప్రవచించిన స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ ఆదర్శం మన సమాజానికి, మన దేశానికి, ఆ మాటకు వస్తే యావత్ ప్రపంచానికి దారి చూపగలదని ఈ సమారోహం విశ్వసిస్తోంది. మాధవ సేవగా సర్వప్రాణి సేవ ఆదర్శాన్ని ముందుకు తెచ్చిన స్వామివారి దార్శనికతకి ఈ సమారోహం జేజేలు చెబుతూ ఉంది. హిందూ ధర్మంలో ఎన్ని స్రవంతులు సాంప్రదాయాలు ఉన్నా భక్తి సాంప్రదాయమే అత్యంత ప్రధానమైనదనేది స్పష్టం. భక్తి మార్గమే నాటి నుంచి నేటి వరకు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుని ఈ ధర్మానికి జీవగర్రగా నిలిచింది. ఈ పరమ పవిత్రమైన భక్తి సాంప్రదాయపు ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ ఈ మార్గాన్ని పరిపుష్టం చేస్తూ అమలమైన భక్తిభావంతో అశేషమైన త్యాగాల్ని చేస్తూ తాము ధన్యులవుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రాచీనమైన ఆదర్శాల ధారని సజీవంగా ఉంచుతున్న వివిధ హైందవ స్రవంతుల్లోని భక్తి సాంప్రదాయాలకి ప్రతినిధులైన మన నృత్య, గాన, భజన, హరికథ, యక్షగాన, చిందు, కోలాట తదితర భక్తి కళారూపాల గురువుల్ని, కళాకారుల్ని గౌరవించుకుంటూ బలపరుస్తూ గ్రామ గ్రామాన, వాడ వాడల భక్తి కళా సంఘాలని నిర్మిస్తూ, సంఘటితం చేస్తూ, సమన్వయపరుస్తూ విస్తరించడం ద్వారా మన ధర్మాన్ని, విలువల్ని పరిరక్షించుకోవడం, నైతికతని పునరుజ్జీవింపచేయడం, వికసింపచేయడం సాధ్యమని ఈ సమారోహం విశ్వసిస్తోంది. స్వామివారు ప్రసాదించిన మాధవ సేవగా సర్వప్రాణి సేవ, స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ తదితర ఆదర్శాలు ప్రాచీనమైన మన ధర్మంలో ప్రవచించిన విలువల ఆదర్శాల సారాంశంగా ఉన్నాయి. నేడు ప్రపంచ మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్న సంక్షోభాల్ని పరిష్కరించి అంధకారాన్ని చెదరగొట్టే దివ్య దీపాలుగా ఉన్నాయి. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వాముల వారి విశిష్ట దార్శనికత వెలుగులో విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ మన విభిన్న స్రవంతుల భక్తి సాంప్రదాయాల్ని బలపరిచే దిశగా, తద్వారా మన ధర్మాన్ని, విలువల్ని పరిరక్షించుకునే దిశగా ఐక్యమై పనిచేయాలని ఈ సమారోహం తీర్మానిస్తోంది. ఈ లక్ష్య సాధనకి అవసరమైన దిశానిర్దేశాన్ని అందించాలని ఈ సమావేశం స్వామివారిని అభ్యర్థిస్తుంది.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.